ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలవడం అనేది భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి అట్రాక్షన్. ఈ మధ్య కాలంలో లైఫ్ మారిపోయింది. ఒకప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఇంట్లోనే ఉండేవాడు, తల్లిదండ్రులు తాతలు ఏ పని చేస్తే అదే పని వీళ్ళు కూడా చేసేవాళ్ళు. సో దట్ వాస్ గోయింగ్ ఆన్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఒక కార్పెంటర్ కొడుకు కార్పెంటరే ఉండేవాడు. కానీ ఎప్పుడైతే మనకు బ్రిటిషర్స్ మన దేశం మీదకి వచ్చారో, ఈ మోడర్న్ ఇంగ్లీష్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో, మన కల్చర్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఒక కార్పెంటర్ కొడుకు కార్పెంటరీ చేయక్కర్లేదు, వాడు ఐఏఎస్ చేసుకుని కలెక్టర్ కావచ్చు లేదా మినిస్టర్ కావచ్చు. అట్లాగే ఒక బ్రాహ్మణ్ కొడుకు కేవలం పౌరోహిత్యమే చేయక్కర్లేదు, వాడు ఏ బాటా షూ కంపెనీలోనో చెప్పులు కుట్టచ్చు, చెప్పులు చేయొచ్చు. సో ఈ వృత్తి విద్య అనేది ఎట్లాగైతే పోయిందో అప్పటి నుంచి దానికోసమని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇల్లు వదిలేసి బయట వేరే సిటీస్ లో కానీ వేరే కంట్రీస్ లో కానీ ఉండాల్సి వస్తుంది. తర్వాత పెళ్లిళ్ళ ఏజ్ ఇదివరకు 18-20 ఏళ్ల లోపల పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. ఇప్పుడు 40 ఏళ్ళు 35 ఏళ్ళు ఇట్లా వస్తే కానీ పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. అంత వయసు వచ్చేంత వరకు వీళ్ళకున్న హార్మోన్స్ వల్ల, వీళ్ళకున్న కోరికలు ఉండడం వల్ల వాళ్ళు ఫ్రీగా ఉండలేరు. సో ఒక్కోసారి అమ్మాయిలతో సెక్స్ చేసినప్పుడు వాళ్ళకు అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. లేదా అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి ఉంటే అమ్మాయి హస్బెండ్ వచ్చి గొడవ చేయొచ్చు, తెలిస్తే ఒక్కోసారి మర్డర్ కూడా చేస్తారు. ఇటువంటి అన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత వర్క్ అవర్స్, కొన్ని ప్రొఫెషన్స్ లో వర్కింగ్ అవర్స్ కొన్ని గంటల కొద్దీ వేరే వ్యక్తితోటే ఉండాల్సి ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని కోరికలు వస్తుంటాయి, అబ్బాయికైనా అమ్మాయికైనా కూడా.